దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 5th ఫిబ్రవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 71వ అధ్యాయము 2వ వచనము, సామ్ నంబర్ 71 అండ్ వర్స్ 2. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతిని బట్టి, మన నీతి కాదు, దేవుని నీతిని బట్టి. ఇది శ్రేష్టమైన ప్రార్థన, యుక్తమైన ప్రార్థన. మన నీతిని బట్టి ఎవరము దేవుని దగ్గర నిలబడలేము, దేవుని యొద్ద మనము ఒప్పుకోబడము. దేవుని నీతిని బట్టి మనము అంగీకరింపబడతాము. కనుక అక్కడ కీర్తనకారుడు అంటాడు, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నీ నీతిని బట్టి నన్ను విడిపించుము, నన్ను రక్షించుము. 3 విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా వస్తున్న పరిస్థితి నుంచి తప్పిస్తాడు, నీవు చిక్కుకున్న పరిస్థితిలోంచి నేను విడిపిస్తాడు, నీకు రక్షణ ఆనందము కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. డెలివర్ మీ ఇన్ దై రైచియస్నెస్ అండ్ కాస్ మీ టు ఎస్కేప్. ఇంక్లైన్ దైన్ ఇయర్ అంటు మీ అండ్ సేవ్ మీ. సేవ్ మీ అనగానే హోసన్నా, నన్ను రక్షించుము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు కొన్ని విషయాలు తప్పించుకోలేను అనుకుంటున్నావు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఇరుక్కున్న కొన్ని పరిస్థితుల్లో, చిక్కుకున్న కొన్ని పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరు విడిపించలేరు అనుకుంటున్నావు, కానీ నీ దేవుడు నిన్ను విడిపించగల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి నిన్ను విడిపించగల దేవుడు. నీ పాదములు బండ మీద స్థిరపరిచిన దేవుడు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి కాదు, మన నీతి కాదు, దేవుని నీతిని బట్టి నిన్ను ఆయన తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? నీవు ఆయన దృష్టికి ప్రియుడువైనందున ఘనుడవైతివి. గాడ్ కేర్స్ ఫర్ యూ సో మచ్. హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ టు డెలివర్ యూ. హీ విల్ డూ ఎనీథింగ్ టు గివ్ యూ అన్ ఎస్కేప్ రౌట్. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు చిక్కుకున్న పరిస్థితిలో ఎవ్వరూ నన్ను తప్పించలేరని ఫిక్స్ అవ్వద్దు. ఎందుకంటే నిన్ను తప్పించగలవాడు, నిన్ను విడిపించగలవాడు నీ దేవుడు. ఆయన నీతిని బట్టి నిన్ను విడిపిస్తాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, you have to trust the Lord's righteousness, not yours. మన నీతి మురికి గుడ్డలతో సమానమండి. కనుక నేను అలా అది చేశాను, ఈ విధంగా భక్తి చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఏది కూడా సరిపోదు నిన్ను తప్పించుటకు, నిన్ను విడిపించుటకు. దేవుని నీతిని బట్టి నువ్వు విడిపించబడతావు. హిందీ में पढ़ेंगे भजन संहिता 71 चैप्टर और 2 वचन पढ़ रहे हैं. तू तो धर्मी है, मुझे छुड़ा और मेरी उद्धार कर, मेरी ओर कान लगा और मेरी उद्धार कर. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते. तू तो धर्मी है, मतलब परमेश्वर की धार्मिकता के वजह से आपको छुटकारा मिलेगा, आप छुड़ाए जाएंगे, आपको उद्धार पाएंगे. ये आपकी भक्ति और आपकी नीति नहीं, आपकी धार्मिकता नहीं, परमेश्वर की धार्मिकता आपको छुटकारा देता है. ओ प्रभु को बहुत धन्यवाद. कितना हल्का हो जाता है ये सुनकर कि मेरा भक्ति नहीं, मेरी धार्मिकता नहीं, परमेश्वर की धार्मिकता से मेरे को छुटकारा मिलेगा. ఎంత తేలికైపోద్దండి జీవితము. నా నీతి కాదు, దేవుని నీతిని బట్టి నేను విడిపించబడుతున్నాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ విషయంలో నీకు తప్పించుకోవాలో, ఏ విషయంలో
చిక్కు నుంచి విడిపించబడాలో నీ దేవుడు ఇప్పుడే ఈరోజే సిద్ధంగా ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నీ నీతి అంటే నువ్వు అనుమానించాలి. ఎందుకంటే నువ్వు మంచిగా జీవించలేదు, మంచిగా బిహేవ్ చేయలేదని క్వశ్చన్ చేసుకోవచ్చు. నీ నీతి కాదయ్యా, నీ నీతి కాదమ్మా, దేవుని నీతి. దేవుని నీతి ప్రియ దేవుని బిడ్డలారా చాలా గొప్పది. మహా ఆకాశం అంత మహోన్నతమైనది ఆయన నీతి అని కింద వచనాల్లో రాయబడ్డాది. కనుక దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ప్రభా నీ కృప మాకు చాలును. మీ సహాయమును బట్టి స్తోత్రములు, మీ తోడును బట్టి స్తోత్రం, మీ నీడను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియ బిడలు ప్రభా ఈ విషయంలో తప్పించబడాలో ఈరోజు నీ నీతిని బట్టి వారిని తప్పించినందుకు స్తోత్రం, నీ నీతిని బట్టి వారిని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు, సంపూర్ణమైన విడుదలను వారికి దయచేసినందుకు స్తోత్రములు. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండి నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు తప్పించండి, నీ బిడ్డలు విడిపించండి అయ్యా. ప్రతి నష్టం నుంచి తప్పించండి అయ్యా. దేవ, ప్రతి చిక్కులో నుంచి, అప్పు బాధల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, దేవా తండ్రి, వారిని నాయన ఫెయిల్యూర్స్ నుంచి తప్పించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ విషయంలో వారు చిక్కుకున్నారో ఆ చిక్కులోంచి వారిని విడిపించి ప్రభా వారిని రక్షించి నాయన మంచి మార్కులు వారికి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవ. ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు, పర్మనెంట్ జాబ్స్ కొరకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. పరిచర్య ప్రభా నాయన నీ నీతిని బట్టి మేము పరిచయం చేయటకు కృపను అనుగ్రహించండి అయ్యా. ఇట్ ఈస్ నాట్ అవర్ రైచియస్నెస్, ఇట్ ఈస్ నాట్ అవర్ సాక్రిఫైస్, ఇట్ ఈస్ టోటలీ యువర్ సాక్రిఫైస్ అండ్ యువర్ రైచియస్నెస్ మై ఫాదర్. నీ కృప దయచేసి ప్రతి పరిచర్లో ప్రభా యథార్థమైన దేవ నడిపింపును యథార్థముగా దేవ నడిపించటకు నీ కృపను అనుగ్రహించి మేము పొందమని ప్రార్థన చేసినాను. భారతదేశం కొరకు ప్రార్థన చేసినాను. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అభిషేకములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.